హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మేము అప్పనపల్లి వెళ్తున్నామంటే ఈ రూట్ వచ్చేసి మామిడి కుత్తు నుంచి అండి ప్రబలతీతం రోడ్ అని చాలామందికి ఐడియా ఉంటుంది. సో మేము ఆ రూట్ వెళ్తున్నామంట. కొబ్బరి తోటలు పొలాల మధ్య నుంచి వెళ్తుంటే అయితే సూపర్ ఉందండి, భలే ఉంది. అండ్ మేము ఈ రూట్ నుంచి వెళ్తుంటే మనకు పక్కనే గోదావరి నుంచి వచ్చేస్తుంది అనమాట. నేను అది క్యాప్చర్ చేయలేదు. అండ్ ఫస్ట్ మేము గోదావరి దగ్గరికి వచ్చేసి ఇక్కడ స్నానాలు అవి చేసి అప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. వ్యూ అయితే భలే ఉందండి, సూపర్ ఉంది. అసలు నాకైతే భలే నచ్చింది. అండ్ గోదావరి దగ్గరనే శివుడు స్టాట్యూ ఉందండి. ఇక్కడ చాలామంది అభిషేకం కూడా చేస్తున్నారు. ఇక్కడ స్నానాలు అయిపోయినాక మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ అండి టెంపుల్ ఎవరైతే కట్టించారో వాళ్ళ స్టాట్యూ కూడా పెట్టారు. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్లోకి రాగానే మనకు అదొక గుడ్ వైబ్ వస్తుంది కదండి. నాకు కూడా అలా అనిపించింది. టెంపుల్ చూడండి, అసలు ఖాళీ లేదు. అండ్ ఇక్కడ మేము ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. దర్శనం బాగా అయిందండి. దర్శనం చేసేసుకుని అలా కూర్చుని అనమాట, ప్రసాదాలు తీసుకుంటున్నాం. దర్శనం అయిపోయాక మేము అప్పుడు భోజనాలకు అయితే వచ్చామండి. భోజనాలు ఉన్నాయండి, భలే టేస్టీగా ఉందండి. అదేంటో కానీ ప్రతి టెంపుల్లో భోజనాలు అసలు సూపర్ ఉంటాయని పులిహోర ఇదంతా. ఇక్కడ ఆవకాయ వేసి ముద్దపప్పు వేసారని నాకైతే భలే నచ్చింది. అండ్ వీళ్ళందరూ కూడా భలే ఫ్రెండ్లీగా ఉన్నారండి. వడ్డించిన వాళ్ళు కూడా బాగా వడ్డిస్తున్నారు. ఇక్కడ మొక్కను భలే డిజైన్ చేశారు కదండి, ఓకారం షేప్లో. నాకు భలే నచ్చిందండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.